హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఎప్పుడు చికెన్ బర్గర్స్ తిని 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 బోర్ కొట్టేసి ఈరోజైతే అలా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫిషెస్ తెచ్చుకొని ఫిష్ బర్గర్ అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ఫిషెస్తో బర్గర్ చేయరు, బట్ కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. ఇది చేసినప్పుడు నాకు జస్ట్ ఇలా ఒక చిన్న మెమరీ గుర్తొచ్చింది. నేను బీటెక్లో ఉన్నప్పుడు అనుకుంటా ఫస్ట్ టైం బర్గర్స్ అయితే చేయడం నేర్చుకున్నాను. ఇంకా తర్వాత కరోనా వచ్చింది. నాకు కాదండి, మొత్తం పాండమిక్ వచ్చింది కదా. ఆ పాండమిక్ టైంలో నేను ఇంట్లో ఉన్నాను అనమాట. అప్పుడు ఒకసారి బర్గర్స్ తినాలనిపించి ఇలా మొత్తం తెచ్చుకొని ఇంట్లో అయితే చేసి పెట్టిన. అప్పుడు మా అమ్మ మా నాన్నల ఎగ్జైట్మెంట్ చూడాలి. ఫస్ట్ టైం వాళ్ళు బర్గర్స్ తిన్నాం, అది దట్టు నేను చేసి పెడుతుంటే వాళ్ళు ఇంకా మురిసిపోయారు అసలు. ఆ తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్లో కలిసినప్పుడు బర్గర్స్ అండ్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. అప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఆ తర్వాత నుండి నాకు ఎందుకో ఈ మెక్డానల్డ్స్లో బర్గర్ కింగ్లో తినడం కంటే నాకు ఇంట్లో చేసుకోవడం చాలా అంటే చాలా బాగా అలవాటైపోయింది బర్గర్స్ అనేది. ఇప్పుడు ఇలా చేసినప్పుడు మొత్తం అన్నీ అలా మెమరీస్ అన్నీ ఇంకా గుర్తొస్తున్నాయి అనమాట. ఇలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఉన్న మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇలా మీకు ఏదైనా మెమరీస్ ఫుడ్తో రిలేట్ అయి ఉంటే మాత్రం పక్కా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం.